శరీరానికే గాని ప్రతిభకు అడ్డు కాదు అని 16 ఏళ్ల పారా అథ్లెట్ సీతలాదేవి నిరూపించింది. ఆర్చరీ పోటీలో విల్లును ఒక చేత్తో పట్టుకుని మరో చేతితో బాణాలు సంధిస్తారు. అలాంటిది రెండు చేతులు లేకుండా బాణాలు వేయడం కష్టతరం. కానీ సీతలాదేవి దాన్ని సుసాధ్యం చేసింది. రెండు చేతులు లేకపోయినా సీతల్ తన కాళ్లనే చేతులుగా చేసుకుని పథకాలను కొల్లగొట్టింది. ప్రపంచంలో ప్రస్తుతం రెండు చేతులు లేకుండా పోటీ పడుతున్న ఏకైక ఆర్చర్ కూడా సీతలాదేవి కావడం మన దేశానికి గర్వకారణం. అంగవైకల్యం జయించి ఆర్చరీలో ఆమె చూపించిన ప్రతిభ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకునేలా చేసింది. అంగవైకల్యం శరీరానికే గాని ప్రతిభకు కాదు అని మరోసారి నిరూపించిన పారా అథ్లెట్ సీతల్ దేవి గురించి ఆసక్తికర కథనం. 16 ఏళ్ల సీతల్ దేవి ఆర్చరీ పోటీలో విల్లు పట్టడమే గొప్ప విషయం. పేద కుటుంబం నుంచి వచ్చిన సీతల్ పుట్టుకతోనే ఫొకోమెలియా సిండ్రోమ్తో జన్మించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి అవయవాలు అభివృద్ధి చెందవు. ఈ కారణంగానే సీతల్ చేతులు ఎదగలేదు. తనకు చేతులు లేవని బాధపడినప్పటికీ ఈ అంగవైకల్యాన్ని జయించాలని 5 ఏళ్ల వయసులోనే నిర్ధారించుకుంది. అందుకే తన కాళ్ళనే చేతులుగా మలుచుకొని పనులు చేయడం నేర్చుకుంది. భారత సైన్యం పెట్టిన ఒక క్రీడా శిబిరంలో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆటలపై ఆసక్తి పెంచుకున్న సీతల్ ఆర్చరీని ఇష్టపడింది. కోచ్ కుల్దీప్ వేద్వాన్ శిక్షణలో సీతల్ దేవి ఆర్చరీలో ఓనమాలు నేర్చుకుంది. చేతులు లేకపోవడంతో కాళ్లతోనే బాణాలు సంధించడం ప్రాక్టీస్ చేసింది. రోజుకి 6 గంటల పాటు కాళ్లతో బాణాలు సంధించడం ప్రాక్టీస్ చేయడం వల్ల రాత్రిళ్లు నొప్పితో అల్లాడిపోయేది. నొప్పిని భరిస్తూనే నెమ్మదిగా సాధారణ ఆర్చర్లతో పోటీ పడే స్థాయికి ఎదిగింది. గుజరాత్లో జరిగిన అండర్-18 టోర్నీలోనూ పాల్గొని సత్తా చాటింది. చెక్ రిపబ్లిక్ లో జరిగిన ఐరోపా పారా ఆర్చరీ కప్ రజతం గెలవడం ఆమె కెరియర్ ను మలుపు తిప్పింది. అదే జోర్లో ఐరోపా పారా ఛాంపియన్షిప్ లో రజతం గెలిచింది. గతేడాది అక్టోబర్లో పారా ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు సహా 3 పథకాలు నెక్కి సీతల్ మరోసారి సత్తా చాటింది. 2024 పారిస్ పారాలింపిక్స్ లో పథకం గెలవడమే సీతల్ లక్ష్యంగా పెట్టుకుంది. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.